తిరుమల శ్రీవారి ఆలయ విశిష్టత దెబ్బతీసేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి. పరకామణిలో ఏ చిన్న చోరీ జరిగినా టీటీడీ చట్టపరంగా చర్యలు చేపడుతుందన్నారు. వైసీపీ అధినేత జగన్ డైరెక్షన్లో మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తూ టీటీడీ ప్రతిష్ఠ దిగజారుస్తున్నారని తెలిపారు. తిరుమలపై ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని భూమన కాణిపాకంలో ప్రమాణం చేయగలరా అంటూ ప్రశ్నించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రెవ్వరం అందిస్తారు. పరకామణిలో జరిగిన చోరీ కేసు సంబంధించి దాదాపు 100 కోట్ల పైగా రికవరీ చేశాము. అయితే కూటమి ప్రభుత్వ హయాంలో జరిగిన పరకామణి కేసులో ఎలాంటి రికవరీ చేయకపోగా కేసును తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి వైసీపీ నాయకులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. దీని పట్ల టీటీడీ పాలక మండలి సభ్యులైనటువంటి భానుప్రకాష్ రెడ్డి మనతో ఉన్నారు. వాటిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. సార్, గతంతో పోలిస్తే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం పరకామణి విషయంలో కేవలం వ్యక్తిగత ప్రాధాన్యత కల్పించడమే కాకుండా కేసును కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు, మీరు స్వార్థంగా వ్యవహరిస్తున్నారని చెప్పి భావన వైసీపీ నాయకులు మాజీ టీటీడీ బోర్డు చైర్మన్గా నిన్న ఆరోపించారు. దీన్ని ఎలా చూడాలి? ఆ తిరుపతి జేమ్స్ బాండ్కి వేరే పని పాట లేదండి. 13/1/2026లో ఈ అంశం అన్ని తెలుగు న్యూస్ పేపర్స్లో, నేషనల్ పేపర్స్లో, సాక్షిలో కూడా వచ్చింది. దొంగను పట్టుకున్నాము, కోర్టుకి సబ్మిట్ చేశాము. 2 రోజులు రాశారు, 13వ తేదీ రాశారు, 14వ తేదీ రాశారు. అదేదో నిన్ననే జరిగినట్టు దాన్ని సాక్షి పేపర్లో స్టేట్ హెడ్లైన్స్లో వేసి ఇది పూర్తిగా హిందూ ధర్మంపై దాడిగా నేను భావిస్తున్నా, వెంకటేశ్వర స్వామి ఆలయంపై దాడిగా నేను భావిస్తున్నా. ఇక్కడికి వస్తుంటే ఆదాయాన్ని గండి కొట్టాలని చెప్పి ఒక దురుద్దేశంతో పడినటువంటి పన్నాగంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి మాటలు మాట్లాడే స్థితి అయిన తర్వాత భక్తులు భయాందోళనకు గురై అరే మన కారుకలు భద్రంగా లేవు అక్కడని చెప్పి ఒక భావన తేవాలని చెప్పి అధికారులు ఉన్నప్పుడు అదే పని చేస్తారు రవికుమార్ అంశంలో. ఈరోజు మేము దొంగని పెంచలేని పట్టుకొని రిమాండ్కి ఇచ్చి 30 రోజులు జైల్లో ఉన్నాడు. మొత్తం ఆస్తులు త్రూ ప్రాపర్ ఛానల్ కోర్టు ద్వారా సీజ్ చేసుకున్న తర్వాత కూడా దాంట్లో ఏదో జరిగిపోయిందని చెప్పి అసత్య అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. ఇది మంచిది కాదు కరుణాకర్ రెడ్డి గారు. కాబట్టి మీరు మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇది పూర్తిగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి డైరెక్షన్స్తో అక్కడి నుంచి కొన్ని అనుకొండల్ని 7 కొండలపైకి వదిలారు. వాళ్ళకి తెలియట్లే ఇక్కడ ఉండేది ఆదిశేషు, తోకతో కొడితేనే 11 స్థానాలకు పరిమితమైపోయారు. ఆయన కానీ బొస కొడితే మాడి భస్మైపోతారు. ఇప్పటికే తిరుపతి ప్రజలు మిమ్మల్ని చేదరించారు. కరుణాకర్ రెడ్డి గారు దాదాపు 60,000 పైట్ చీలకు ఓట్లతో మిమ్మల్ని ఓడించారు. కాబట్టి ఒక రాజకీయ నిరుద్యోగంగా మిగిలిపోయినట్టు మీరు ఏ అజెండా లేకుండా ఈరోజు వెంకటేశ్వర స్వామి టార్గెట్ తిరుమలతో మీరు పనిచేస్తున్నారు. ఆధారాలు ఉంటే మాట్లాడండి, ఆధారాలు లేకుండా అసత్య అబద్ధ ప్రచారాలు చేయొద్దండి అని చెప్పి కరుణాకర్ రెడ్డి గారిని మేము గట్టిగా హెచ్చరిస్తున్నాం. రాబో రోజుల్లో తిరుమల క్షేత్రాన్ని మీరు భక్తి విశ్వాసం నమ్మకం మీకు లేదు. మిగతా భక్తుల విశ్వాసాలని సన్నగిల్లే విధంగా మీరు ఇక్కడ పనిచేస్తున్నారు. అది మంచిది కాదు. మీ ఆటలు సాగనిచ్చే ప్రసక్తే మా ఎన్డీఏ కూటమి అయితే ఖచ్చితంగా రాబో రోజులు ఇదే విధంగా ముందుకు పోతుంటే చట్టరీత్యా చట్ట పరిధిలో ఏ విధంగా చర్యలు తీసుకోవాలి ఆ విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అంటే టీటీడీలో వ్యవహరిస్తున్నటువంటి ఉద్యోగులు సైతం ఇలాంటి కృత్యాలు పాల్పడుతూ ఉంటే గతంలో కూడా పాల్పడ్డారు. అయితే గతంలో ఆధారాలన్నీ లేకుండా చేశారని చెప్పి భావన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఇవాళ కూడా ఆధారాలు ఏం లేవంటున్నారు. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, ఛార్జ్షీట్ ఒకసారి చదవండి. ఛార్జ్షీట్లో నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి 30 రోజులు బెయిల్ రాలా. అదే మీరు మీ హయాంలో పరకామణిలో ఆయన రవికుమార్ అంశాలు ఏం చేశారయ్యా? చెట్టు కింద పంచాయతీ చేసి పోలీస్ స్టేషన్లో కాకుండా పక్కన గెస్ట్ హౌస్లో కూర్చోబెట్టి పంచాయతీ చేసి పంపించారు. ఆ విధంగా మేము చేయలేదు. దొంగకి రిమాండ్ ఇచ్చాం, దొంగని దాతకి చేశారు. మీరు దొంగని దాతకి చేశారు, దొంగకి జైలుకి పంపించాం మేము. ఇది మీకు మాకున్నట్టు విశ్వాసం. మీకు భగవంతుడి మీద నమ్మకం లేదు, విశ్వాసం లేదు. మీరు ఇలాంటి చేష్టలే చేస్తారు. ఆ రోజు పరకామణిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో పంపకాలు, ఈరోజు నిందితుడికి జైలు. ఇది డిఫరెన్స్. అది శ్రీవారి భక్తులందరూ గమనిస్తున్నారు. అంటే టీటీడీ పరకామణి కేసు విషయంలో ఒక పోలీస్ అధికారి చనిపోయిన తర్వాత కేసు నిర్వీర్యం అయిపోయే పరిస్థితి నెలకొనిందని చెప్పి భావన శ్రీవారి భక్తులు నెలకొనింది. దీన్ని ఎలా చూడాలి? లేదు, హైకోర్టు పరిధిలో జస్టిస్ గారు దాన్ని మానిటర్ చేస్తున్నారు. ఈ మధ్య కూడా దాన్ని ఏసీబీకి సిఐడికి ఇచ్చి దాన్ని పూర్వాపరాలు కోర్టు ముందు పెట్టమన్నారు. ఎవరు తప్పించుకునే ప్రసక్తే లేదు. అందరూ పరకామణి నిందితులు గత రవికుమార్ హయాంలో జరిగినటువంటి పరకామణి పంపకదారులు అందరూ రాబో రోజుల్లో చట్టం ముందు ఖచ్చితంగా రాబో రోజుల్లో నిలబడతారు. ఇది ప్రధానంగా అంటే పరకామణి కేసు విషయంలో చట్టం పరిధిలోనే వ్యవహరించాలేమి తప్ప వ్యక్తిగతంగా ఎక్కడ వ్యవహరించింది లేదు. చట్టం తన పని తాను చేసుకొని పోతుందని చెప్పి భావన టీటీడీ బోర్డు సభ్యులైతే స్పష్టం చేశారు. విడుదల రామకృష్ణతో రవి ప్రైమ్ 9 తిరుపతి.